ఎట్లా ఉంది జూబ్లీహిల్స్ లా బీఆర్ఎస్ ఓవర్ ఎట్లా ఉంది, కాంగ్రెస్ ఎట్లా ఉంది? బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జరుగుతూ ఉందండి. మీరు ప్రతి దగ్గర రోజు రోడ్ షోలు చూస్తున్నారు కేటీఆర్ గారివి. బ్రహ్మాండమైన రెస్పాన్స్, అపురూపమైనటువంటి ఆదరణ లభిస్తుంది ప్రజలలో. ఈ కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన చేసిన దానికి చాలా డిఫరెన్స్ అనేది ప్రజలకు ఖచ్చితంగా తెలిసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళు సుఖంగా సంతోషంగా ఉన్నటువంటి కేటీఆర్ పాలన నుంచి ఒక్కసారిగా ఒక దాంట్లో పడినట్టుగా అయిపోయినారు. ఇప్పుడున్న ప్రజలు అల్లకల్లోలం అయిపోతున్నారు. ఏంది ఇంత మోసపోతుంది, మాటలకు మోసపోతుంది, మరి మనం ఎట్లా దీని నుంచి అప్కమింగ్ కావాలన్న ఆలోచనలో జనాలు కూడా వచ్చిండ్రు. కాబట్టి మళ్ళీ కూడా కేసీఆర్ గారు రావాలని అనుకుంటారు. ఆయన పెట్టినటువంటి పథకాలు మళ్ళీ రావాలనుకుంటారు. ఎందుకంటే ఆడబిడ్డల కష్టాలని కన్నీళ్ళని చూసినటువంటి కేసీఆర్ గారు ఎన్నో మహిళలకు కావాల్సినటువంటి ఎన్నో పథకాలని అమలు చేసిండ్రు. కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, గర్భిణి దాల్చినప్పటి నుంచి పిల్లగాడు ఇంటికి పోయేంత వరకు కూడా సుఖంగా సంతోషంగా ఒక మహిళ ఉండే విధంగా, వాళ్ళ లోపల చిరునవ్వు ఉండే విధంగా చూసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఏవైతే ఇస్తామన్నాడో అన్ని మోసం చేసేసిండు. ఇప్పుడు మహిళలందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు జూబ్లీహిల్స్ వైపు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఘన విజయం ప్రప్రథమంగా ఇక్కడ జూబ్లీహిల్స్ నుంచే రావాలి. జూబ్లీహిల్స్ నుంచి ఎన్నికైనటువంటి అత్యధిక మెజార్టీ తోటి గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు చెదిరిపోయే విధంగా ఈ రిజల్ట్ ఉండబోతుంది. మీరు చూస్తారు కూడా ఆ విధంగా వాళ్ళు అనుకుంటున్నారు, భ్రమపడుతున్నాడు, మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఏం చేసినా నడుస్తుంది, దాదాగిరి దందాగిరి చేద్దాం అనుకుంటున్నారు. ఒకరికొకరు మైనార్టీ ప్రజలందరినీ కూడా, మా సోదరులను అందరినీ కూడా వాళ్ళు ఒక అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చి ఇన్ని రోజుల నుంచి మంత్రి పదవి ఇయ్యనటువంటి వాళ్ళకు కూడా ఇవాళ మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళు ఏదో విధంగా మేము గెలవాలి, మళ్ళా అబద్ధాలు చెప్పాలి, మళ్ళీ ఏదో విధంగా ప్రజలతో ఓట్లు వేయించుకోవాలి, లేదా పైసలకో ప్రబలాలకో భయపెట్టో నయానో భయానో వేయించుకోవాలని చూస్తారు. కానీ తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఎవరు ఏం చేసిండ్రో కూడా అన్ని గమనించారు, చూస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వచ్చేదే లేదు. ఇది కేసీఆర్ అడ్డా, తెలంగాణ బిడ్డ అని చెప్పి చూపించే విధంగా ఇవాళ ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉండబోతుందండి. ఒక పక్క జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తే పథకాలన్నీ అయిపోతాయని బాధ్యత మన ముఖ్యమంత్రి చెప్తుండ్రు కదా. ఎట్లా ఒక కాన్స్టిట్యున్సీ కాపగలుగుతాడా అండి? తెలంగాణ మొత్తం ఆపుతాడా? ఒక కాన్స్టిట్యున్సీ కాపగలుగుతాడా? ఇప్పుడు ఆయన ఇచ్చింది ఏముంది, ఇచ్చేది ఏముంది? ఇప్పుడు ఇచ్చినాయి అన్నిటి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఊర్లలో కానీ ఇక్కడ వాళ్ళకి సకంగా లేక వాళ్ళు పెండ్లం మీద ఉన్న పుస్తకాలు కూడా అమ్ముకొని వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కష్టాలు పడుతున్నాడు. ఎరువులు మీరందరూ కూడా చూసారు, వ్యవసాయం చేసుకున్నారు, ఎరువులు ఏ విధంగా ఇచ్చినని. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న అమ్మాయిలకు స్కూటీలు ఇస్తానని చెప్పిండు, మరి ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు. ఏమి ఇచ్చిండని ఆయన ఏం తీసుకుంటాడు? ఏమి ఇచ్చిండని ఏం తీసుకుంటాడు ఆయన? బెదిరింపులకు, తాటాకు చప్పుట్లకి తెలంగాణ ప్రజలు భయపడతారా అండి? భయపడారు కదా. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కంకణం కట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా మాగంటి సునీతమ్మని గెలిపియాలి. ఈ నియోజకవర్గంలో ఆయన ఇంతకుముందు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. మేము ఏడికి పోయినా కూడా జనాలు చెప్తున్నారు, మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి మాకు కనిపించింది, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కనిపించింది. ఇంటింటికి నల్ల ఇచ్చిండు కేసీఆర్. రేవంత్ ఏమి ఇచ్చిండు? ఫ్రీ ఒకటి ఉచిత బస్సు ఇచ్చిండు అంతే. దాంతో ఎన్ని కష్టాలు ఉన్నాయో మనందరికి తెలుసు. మగోళ్ళకేమో ధరలు పెంచిండు, ఆడోళ్ళకేమో ధరలు ఫ్రీ ఇస్తా అని చెప్తుండు. ఇట్లాంటి అన్ని కూడా మాటలు మాట్లాడితే ఎన్నడో జనాలు మోసపోయేదేమో, కానీ ఇప్పుడున్న తెలంగాణ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేదు. ఏం చెప్పాలనుకుంటున్నారు? జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తే పథకాలన్నీ ఆగిపోతాయి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తుండు బాజాప్తా. అసలు ప్రజలు ఎట్లా తీసుకోవాలి దాన్ని? మేము జూబ్లీహిల్స్ లో క్యాన్వాసింగ్ చేస్తున్నాము. మహేశ్వరం నుంచి సవితారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అక్కడ నుంచి వచ్చి చేస్తున్నాము. ప్రతి గడపకు పోతే కేసీఆర్ పథకాలే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఏమున్నాయండి? ఆయన 420 హామీస్ ఇచ్చిండు. అందులో 6 గ్యారెంటీలలో ఒక్క మహిళలకు మాత్రం ఫ్రీ బస్సు పెట్టిండు. ఆ బస్సు వల్ల ఏం ఉపయోగం లేదు. ఉదయం చూడండి, చెవెళ్లలో మహిళలు ఎక్కువ
చనిపోయారు. ఫ్రీ బస్ అని ఎక్కి అక్కడిక్కడ పోయి ఆ బస్సులలో యాక్సిడెంట్లు చనిపోతున్నారు. ఆయన ఇచ్చిన పథకాలు ఏంది, ఆయన ఆపేష పథకాలు ఏమున్నాయని. ఆయన ఇప్పటి వరకు ఇచ్చిన హామీలలో ఒక్కటే ఆ ఫ్రీ బస్ దేనికి ఉపయోగం లేదు. ఆయన బెదిరించేది ఏం లేదు. జూబ్లీ హిల్స్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఆల్రెడీ 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించారు. ఆయన అభివృద్ధిని చూసి ఇప్పుడు సునీతమ్మను కూడా గెలిపించడానికి కంకణం కట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు 11 తారీఖు వస్తుందా, కారు గుర్తు మీద ఓటేయాలా అని చెప్పి అందరు కంకణం కట్టుకొని కూర్చున్నారు. దీనికి ప్రత్యక్ష సాక్షులం మేమే. ఎందుకంటే ప్రతిరోజు మేము క్యాన్వాసింగ్ లో తిరుగుతున్నాము. ఇప్పటికీ 20 రోజులు అయిపోయింది. ప్రతి గడపకు పోయినా కారు గుర్తుకు వేస్తామంటున్నారు. జూబ్లీ హిల్స్ లో కారు గెలవడం బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవడం పక్కా. అంటే ఒక పక్క నవీన్ యాదవ్ అసలు బీఆర్ఎస్ క్యాడర్నే కనబడకుండా చేస్తా అంటుండు, మీరేమో డైరెక్ట్ గెలుపుల దాకా పోతుంది. అవును, మరి ఇప్పుడు ఆయన నోటిదూల ఆయన మాటల వల్లనే మైనస్ అయిపోతుంది. నువ్వు క్యాడర్ లేకుండా ఎందుకు చేస్తావు? ఈ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని పథకాలు, ప్రతి గడపకు అందిన పథకాల వల్ల ఈ రోజు బీఆర్ఎస్ కోటేసామంటున్నారు. ఆయన ఓడిపోతానే భయంతోన ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు అట్లే మాట్లాడుతున్నారు. స్థానికంగా ఇప్పుడు నిలబడ్డ వ్యక్తి కూడా అదే రకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు తీసుకున్న గుంతలు వాళ్ళే పడుతున్నారు. వాళ్ళ మాటల వల్ల వాళ్ళకే మైనస్ అవుతుంది, వాళ్ళకి అర్థమైతలేదు. మీరు అన్నట్టు బుల్డోజర్ పాలన అంటున్నారు. అసలు ఆ బుల్డోజర్ పాలన తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 సంవత్సరాలలో బుల్డోజర్ పాలన తప్ప ఏం జరగలే అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఎక్కడుందండి 10 సంవత్సరాలలో ఎక్కడైనా ఇల్లు గుల్లగొట్టిరా చూసిరా మీరు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో బుల్డోజర్ తీసుకో ఎక్కడైనా గుల్లగొట్టిన దాఖలాలు కనిపించినాయి మీకు? ఏ రోజు కానీ పేదల దగ్గరికి బీఆర్ఎస్ ప్రభుత్వం పోలే. వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ప్రతిదీ. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు లేనిపోని హామీలు ఇచ్చి మహిళలను మోసం చేసిండు. ఈరోజు బుల్డోజర్ పాలన కానీ మహిళలకు అన్యాయం చేసి మహిళలను మోసం చేసిండు. మహిళలు మాత్రం ప్రత్యేకంగా కంకణం కట్టుకొని ఉన్నారు కాంగ్రెస్ నోడగొట్టాలని చెప్పి. అందుకే ఈ బుల్డోజర్ పాలన మాకు వద్దు అంటున్నారు. ఇక్కడ మెజారిటీగా ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి జూబ్లీ హిల్స్ లో. వాళ్ళ నుంచి ఒక మంత్రిని, ముస్లింల నుంచి ఒక మంత్రిని కేటాయించిండు రీసెంట్గానే, చూసి అజారుద్దీన్ని. మరి ఇంకా కూడా ముస్లింలు బీఆర్ఎస్కే ఓటేస్తారు. ఎక్కడ అజారుద్దీన్ ఎక్కడ ఉన్నాడు? బుల్డోజర్ వచ్చినప్పుడు అడ్డుపడినా, పెన్షన్ ఇవ్వకపోతే అడ్డుపడుతున్నాడా? ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఓట్ల కోసం ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందని చెప్పి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినారు. ఇంతకుముందు మా ముస్లింలని మన నవీన్ యాదవ్ గారు అన్నారు, మీరు రోజు మస్జిద్ పోవడం కాదు, రోజు స్నానాలు చేయండి అని చెప్పి. అప్పుడు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వలే, నా కమ్యూనిటీని ఇట్లా అంటూరు అని చెప్పి. ఈ రోజు మంత్రి పదవి ఎందుకోసము? జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలని చెప్పి ముస్లింస్ ఎక్కువ ఉన్నారని చెప్పి ముస్లిం వ్యక్తికి మన ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఇవ్వలేదు? ఎలక్షన్ మూమెంట్ లోనే హరిబరికి ఎందుకు ఇచ్చినట్టు? అది ముస్లింలు కూడా గ్రహించిరు. వాళ్ళు బయటికి వచ్చి చెప్తున్నారు, ఇప్పుడు ముస్లిమ్స్ గుర్తుకొచ్చిరా, ఇన్ని రోజులు ఏమైందని చెప్పి. ఇప్పుడు చేసే రేవంత్ రెడ్డి పాలన అంతే ఎట్లుందంటే అంత కింద మీద తికమక ఉంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కూడా అట్లే చేస్తున్నాడు. జూబ్లీ హిల్స్ లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ పక్కా ఇక్కడ కారు గుర్తు గెలుస్తుంది. రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ బైపోల్ అనుకుంటున్నా లేకుంటే జనరల్ ఎలక్షన్? ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే అనుకుంటుండు, బైపోల్ అనుకుంటలేడు, జనరల్ ఎలక్షన్ అనుకుంటున్నాడు. ఇంతకు ముందు మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధిని మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీ హిల్స్ గురించి అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడలే అని కూడా అంటున్నాడు. చనిపోయిన వ్యక్తి మీద కూడా రాజకీయం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. మీరు చూడండి, గతంలో వీడియోలు తీయండి, జూబ్లీ హిల్స్ అభివృద్ధి గురించి అసెంబ్లీలో కొట్లాడిన దినాలు ఉన్నాయి మాగంటి గోపీనాథ్ గారు. అవన్నీ ప్రజలకు తెలుసు. జూబ్లీ హిల్స్ లో ఉన్న ప్రజలేం తిక్కోళ్ళు కాదు, అందరూ ఎడ్యుకేటెడ్సే ఉన్నారు, తెలివితో ఉన్నారు. అందరూ ఈసారి కారు గుర్తు మీద వేసి మాగంటి సునీతని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే.